హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక మంచి పండ్ల మొక్క గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. దయచేసి మరొకసారి చెప్తున్నాను, మన వీడియోల్లో మన ఛానల్లో రకరకాల వీడియోస్ ఉంటాయి, బ్లాగ్స్ ఉంటాయి, కామెడీస్ ఉంటాయి, అలాగే లైవ్ వీడియోస్ ఉంటాయి, అలాగే ఇంకా అన్ని రకాల వీడియోలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మన ప్రేక్షకుల కోసము మొక్కల గురించి కూడా కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు మీకు స్పెషల్ ఫ్రూట్ మొక్క, మంచి విటమిన్స్ ఉన్న మొక్క. ఇంకా చెప్పాలంటే డబ్బులు ఎక్కువ చెల్లించి కొనుక్కుంటూ ఉంటారు. అది బ్లడ్ తక్కువైనప్పుడు షాప్కి వెళ్ళి మంచి డ్రై ఫ్రూట్స్ కావాలని తెచ్చుకుంటూ ఉంటారు. అదేంటంటే అంజీరా మొక్క గురించి మీకు తెలియచేయబోతున్నాను. మన నర్సరీలోకి వెళ్ళి చూసొద్దాము, ఎలా ఉంటుందో చూపిస్తానన్నాను కదా. ఇప్పుడు మనం నర్సరీలోకి వచ్చాము, చూడండి. మీకోసం ఈరోజు మనం అంజీరా మొక్కల గురించి తెలుసుకుంటున్నాము. ఇది బ్రౌన్ అంజీరా. ఇది ఆకులు కొంచెం చిన్నగా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకో రెండో రకం ఏంటంటే, ఇది రెగ్యులర్గా చాలామంది పెట్టుకుంటారు. దీని ఆకులు వెడల్పు ఉంటాయి. ఇది 365 రోజులకు 300 రోజులు ఖాతా వస్తుంది. మంచి ఎండలో ఉండాలి. నీళ్ళు మనం పాటింగ్లో పెడితే మాత్రం, కుండీలో పెడితే మాత్రము నీళ్ళు డ్రైనేజ్ హోల్ మంచిగా చూసుకోవాలి. అంజీరా ఒక పురాతనమైన మరియు పవిత్రమైన ఒక పండ్ల చెట్టు. సాధారణంగా నేల మీద ఒక వృక్షంలా పెరుగుతుంది. కానీ ఇప్పుడు మనకు డ్రాఫ్ట్ మొక్కలు, మరుగుజ్జు మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని మనము కుండీల్లో వేసుకొని సులభంగా పెంచుకోవచ్చు. వీటి ఆకులు వెడల్పుగా ఉండడం వల్ల చాలా అందంగా కనిపిస్తాయి. కుండీల్లో అంజీర మొక్కలను పెంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనకు. వీటిని తక్కువ స్థలంలో కుండీల్లో వేసుకొని బాల్కనీ పైన, టెర్రాస్ పైన ఈజీగా పెంచుకోవచ్చు. వీటిని కుండీల్లో పెంచుకోవడం వల్ల మనకు అనుకూలంగా మొక్కల పరిమాణాన్ని నియంత్రించుకోవచ్చు ఈజీగా. ఈ మొక్కలకు సరైన ఎండ, సరైన నీరు, సరైన ఎరువులు అందిస్తే సంవత్సరం పొడుగుతా ఈజీగా పండ్లు తీసుకోవచ్చు. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కుండీలలో పెరిగిన ఈ తాజా మొక్కల నుండి పండ్లను తీసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అంజీర పండ్లలో ఫైబర్, పీచు పదార్థం చాలా ఉండడం వల్ల మనకు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణక్రియను చాలా పెంచుతుంది ఫ్రెండ్స్. ఈ పండ్లలో కాల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ, వయసు మల్లుతున్న కొద్దీ ఎముకల సాంద్రత తగ్గుతుంది కదండి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఎముకల సాంద్రత పెంచుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఇందులో పొటాషియం ఉండడం వల్ల బీపీని చాలా నియంత్రిస్తుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను భద్రంగా ఉంచుతుంది. ఇంకా ఈ అంజీరలో ఐరన్ ఉండడం వల్ల శరీరంలోని రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది. అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల అంజీర తిన్నప్పుడు కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇది అతిగా తినడాన్ని తగ్గించి బరువు తగ్గాలనుకునే వారికి చాలా సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తి పెంచడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది అంజీరా. అందరికీ డౌట్స్ ఉంటాయి కదా, అంజీరా మొక్క వేస్తే వస్తుందా లేదా అని. భూమిలో నాటుకున్నా వస్తుంది, అలాగే మంచి పెద్ద కంటైనర్లో నాటుకుంటా కూడా బ్రహ్మాండంగా వస్తాయి కాయలు. న్యాచురల్గా మన ఇంట్లో పండించుకున్నది బ్రహ్మాండంగా తినొచ్చు అన్నమాట. ఇంకా మనకి ఎక్కువ పండ్లు కావాలి, తినాలి ఎక్కువ అంటే ఎక్కువ ఒక 3-4 కంటైనర్స్ వేసుకోండి. వేసుకుంటే రోజుకో పండు అయితే గ్యారెంటీగా తినొచ్చు. మొక్క చాలా పెద్దది అనిపించింది అనుకోండి, కటింగ్స్ చేసుకుంటే కూడా బ్రహ్మాండంగా వస్తాయి. మళ్ళీ చూసారు కదా ఫ్రెండ్స్, అంజీరా పండ్లు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మీకు అంజీరం మొక్క గురించి చెప్పాను కదా, మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నమస్తే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఉంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త మొక్క గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, నమస్తే, టాటా, బాయ్ బాయ్.